కాంతార సినిమాతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ పాన్ ఇండియానే తన వైపు చూసేలా చేశారు రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో రిలీజ్ అయిన కాంతార అటు కలెక్షన్లతో పాటు రిషబ్ శెట్టికి ఎన్నో ప్రశంసలు, అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఆ ధైర్యం, నమ్మకంతో భారీ బడ్జెట్తో హై స్కేల్లో కాంతార చాప్టర్ 1 సినిమాను తెరకెక్కించారు రిషబ్ శెట్టి. మరి ఈ చిత్రం కాంతార రేంజ్లో ఉందా? రిషబ్ శెట్టి 3 ఏళ్ల కష్టం ఫలించిందా? 3 ఏళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. మళ్లీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే సినిమాను ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఈసారి అసలు కాంతార అంటే ఏంటి, దాని వెనుక ఉన్న కథ ఏంటి, అసలు ఆ ప్రాంతంలో ఏం జరిగింది, శివగణాలుగా చెప్పే గులిగ సహా మిగిలిన దేవతలు ఎవరు అంటూ చాలా డీటెయిల్డ్ గా కాంతార చాప్టర్ 1లో రిషబ్ చూపించారు. మరి భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కాంతార చాప్టర్ 1 పాత కాంతారాను గుర్తు చేసిందా, ఆ స్థాయిని అందుకుందా లేదా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏం చేసినా, ఏం చూపించినా అది కొంచెం బాగున్నా ఆడియన్స్ కి మంచి హై ఇస్తుంది. కానీ అదే చూసేవారిలో ముందే అంచనాలు ఉంటే వాటిని అందుకోవడానికి ఏం చేసినా తక్కువే అని చెప్పాలి. కాంతార చాప్టర్ 1 విషయంలో రిషబ్ శెట్టికి ఇదే పరిస్థితి వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాంతారతో వచ్చిన సక్సెస్ ని, అంచనాల్ని అందుకోవాలని రిషబ్ శెట్టి చాలా ప్రయత్నించారు. అందుకే భారీ బడ్జెట్, హై స్కేల్ యాక్షన్ సీక్వెన్స్లు, రిచ్నెస్ ఇలా అన్నీ కలిసి హై క్లాస్ కాంతారాని చూపించే ప్రయత్నం చేశారు. అయితే కాంతార చూసినప్పుడు కలిగిన ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఈ సినిమాలో కాస్త మిస్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అసలు రిషబ్ శెట్టి మళ్లీ కాంతారాను టచ్ చేయకుండా ఉండాల్సిందే అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంతా బాగానే ఉన్నా ఎక్కడో ఏదో వెలితి అనిపిస్తుంది. ఎందుకంటే కాంతారాలో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అందుకే అది చూసినప్పుడు ఒక అద్భుతంలా అనిపించింది. కానీ చాప్టర్ 1కి వచ్చేసరికి బడ్జెట్ పెరిగిపోయింది, ఆ రియల్ ఫీలింగ్ ఎందుకో తగ్గిపోయింది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని సీన్లు అవసరం లేదేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ లో అటు కాంతార, ఇటు బాంగ్రా ప్రాంతాలను చూపించడానికి, ఆ సెటప్ బిల్డ్ చేయడానికి రిషబ్ చాలా సమయం తీసుకున్నారు. కానీ కాంతార చాప్టర్ 1 విషయంలో ఆడియన్స్ ఫీలింగ్ ని సెకండ్ హాఫ్ చాలా వరకు మార్చింది. రిషబ్ శెట్టి సెకండ్ హాఫ్ చాలా డిఫరెంట్ గా రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ ని మంచి హైతో ముగించి సెకండ్ హాఫ్ పై అంచనాలు క్రియేట్ చేశారు. కాంతార ప్రజలు తమ ఉనికి కోసం, దేవుడి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా తెరకెక్కించారు. హీరో శరీరంలోని గులిగా వచ్చినప్పుడు పడిన సీన్లు అన్ని మరోసారి థియేటర్లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించడం పక్కా. ఇక క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రాణమనే చెప్పాలి. సేమ్ కాంతారాలానే ఇందులో కూడా అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నారు రిషబ్ శెట్టి. రాసుకోవడమే కాదు, దాన్ని అదే రేంజ్ లో స్క్రీన్ పై తన నటనతో మెప్పించారు. క్లైమాక్స్ లో, ప్రీ క్లైమాక్స్ లో రిషబ్ యాక్టింగ్ పీక్స్ లో ఉంది. నిజానికి సినిమాని క్లైమాక్స్ రిషబ్ యాక్టింగే నిలబెట్టాయని చెప్పడంలో సందేహం లేదు. విఎఫ్ఎక్స్ విషయంలో రిషబ్ శెట్టి తీసుకున్న శ్రద్ధ స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే గుళిగ సహా శివగణాలు కనిపించిన ప్రతి సీన్ లోనూ విఎఫ్ఎక్స్ వర్క్ సూపర్ గా ఉంది. థియేటర్ లో ఆడియన్స్ కి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా రిషబ్ బాగా ప్లాన్ చేశారు. ఇక రిషబ్ తర్వాత సినిమాలో అంతలా మెప్పించింది మాత్రం రుక్మిణి వసంతే. ఫస్ట్ హాఫ్ లో రుక్మిణి అందాలు, ప్రెజెన్స్ అన్ని ఆడియన్స్ ని కట్టిపడేస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ లో ఎంత క్యూట్ గా కనిపించిందో సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ లో వచ్చే సర్ప్రైజ్ ఆడియన్స్ కి పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. యుద్ధ సన్నివేశాలు, ప్రేమ కలాపాలు ఇలా ప్రతి చోట రుక్మిణి భలే ఉంది. ఇక గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ కాస్త వెరైటీగా ఉంది. జయరాం కూడా తన పాత్రలో మెప్పించారు. అజనీష్ లోక్నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టారు. ఓవరాల్ గా కాంతారాలో నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి సూపర్ హిట్ అయ్యారని చెప్పొచ్చు. కానీ ఈ చాప్టర్ 1 విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ రేంజ్ లో డైరెక్టర్ గా ఆయన మెప్పించలేదేమో అనిపించక మానదు. కానీ యాక్టర్ గా మాత్రం మరోసారి ఇరగదీశారు. అలా అని ఇది బాలేదా అంటే బాగుంది, కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ అయితే మిస్ అయింది. ఓవరాల్ గా కాంతార చాప్టర్ 1 అంచనాలు లేకుండా చూస్తే అంచనాలు అందుకుంటుంది.